నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంచినట్టు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని 27వ డివిజన్ నూరుద్దీన్పేటలో 100% అంగవైకల్యం కలిగి మంచానికే పరిమితమైన సీను ఫర్నిన్కు ఎన్టీఆర్ భరోసా కింద 15,000 పింఛను మొత్తాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులతో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్లో 4వ డివిజన్లో వృద్ధురాలు కాగిత రాధమ్మ తదితర లబ్ధిదారులకు మంత్రి, కలెక్టర్ పింఛన్లు అందజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 100% అంగవైకల్యం కలిగి మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు సీమ పర్వీన్ గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నదని పింఛను నిలిపివేశారని, ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తొలి పింఛను అందజేసినట్లు తెలిపారు. 100% అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు పెన్షన్ను ప్రభుత్వం 15,000గా పెంచిందని వివరించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం నుంచి జిల్లాలో 2.42 లక్షల మందికి ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ జరుగుతోందన్నారు. కలెక్టరేట్, జిల్లాలో అన్ని ఎంపీడీఓ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పింఛన్ల పంపిణీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, బందరు ఆర్టీఓ ఎం వాణి, డిపిఓ, డిఆర్డీఏ పీడీ ఇన్ఛార్జి నాగేశ్వర నాయక్, జడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాజా ప్రసాద్, స్థానిక నాయకులు ఎస్కే రాజాని, ఇలియాస్ పాషా, సయ్యద్ ఖాజా, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ పాల్గొన్నారు. పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ 45వ డివిజన్ పరిధిలో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పివి ఫణికుమార్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, గంజాల రవికుమార్, కొనకళ్ల భాను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నాగేశ్వరరావుపేట గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, బంటుమిల్లి మండలంలో మొత్తం 6,907 మంది పింఛన్దారులకు ₹1,60,04,000 అందించడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014 నాటికి రాష్ట్రంలో 39,27,621 పెన్షన్లు ఉండగా, మార్చి 2019 నాటికి 54.25 లక్షలకు పెంచిన చరిత్ర చంద్రబాబు నాయుడు అని అన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పెన్షన్ 1,000 పెంచి 4,000 చేసి ఇస్తానన్న విధంగా 3 నెలలది పెంచిన పెన్షన్ కలిపి జూలై నెలలో 7,000 అందిస్తున్నారని కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి దాసరి శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు, ఇల్లూరి లీలాకృష్ణ, తాతా రాజా, అంగర రంగనాథ్, ఎండి నజీర్, జొన్నలగడ్డ కొండలరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెడన మండలం చేవెండ గ్రామానికి చెందిన సైనికులు సాదరబోయిన నాగరాజు భౌతిక కాయం ఉన్న మహాప్రస్థానం వాహనం సోమవారం రాత్రి వారి ఇంటి వద్దకు చేరుకోగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా పోలీసు అధికారి అద్నాన్ నయీం అస్మి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్లు నాగరాజు భౌతిక కాయంపై పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి నాగరాజు భౌతిక కాయాన్ని చూసి విలపించారు. నాగరాజు అమర్ రహే అంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీఓ ఎం వాణి, అదనపు ఎస్పీ ప్రసాద్, డీఎస్పీ సుఖాని, పలువురు పోలీస్ అధికారులు, సైనిక అధికారులు, ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.